ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ప్రకటన 19వ అధ్యాయము 1వ వచనము. అటు తరువాత బహు జనుల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. మన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి. దేవుడు స్తోత్రార్హుడు, స్తుతి నొందదగిన దేవుడు. ప్రభువును స్తుతించుట అనేది ప్రభు మన కొరకు చేసిన మేలులను బట్టి, ప్రభు మనం రక్షించుకున్న విధానాన్ని తలపోసుకుంటూ మనము ఆయన్ని ఆరాధించి స్తుతించబద్దులమై ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుందంటే, రక్షణ మహిమ ప్రభావములు దేవునికే చెల్లును. దేవుడు మాత్రమే స్తోత్రార్హుడు. మన జీవితంలో ఇన్నిన్ని కార్యములు చేసిన దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయనకు ఎల్లప్పుడూ మనము కృతజ్ఞులై ఉండాలి. అందుకనే గొర్రెపిల్ల వివాహోత్సవమునకు సమయము వచ్చి ఉన్నది, ప్రభు రాకడ సిద్ధమై ఉన్నది. కాబట్టి మనము దేవుని నామాన్ని ప్రచురించి ఆయన సాక్షులుగా నిలవబడాలి.